అబ్బో భలే పుణ్యగాంగే ఉన్నట్టుంది కదా ఈ ప్రిన్సిపల్ మేడం శైలజ. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజను మొత్తం డ్యూటీకి రాకుండా ఆమెను ఇంటికాడ ఉంటే సస్పెండ్ చేయాలి మేడం, లేకపోతే మా బతుకులు తెరలైపోతున్నాయి. మేము గింతంత థమ్స్అప్ బాటిల్ తెచ్చుకుంటేనేమో రాచి రంపాన పెడతారు. మరి మేడం కూర్చునే చాంబర్లకు మద్యం బాటిల్ ఎట్టబోతున్నాయి, మందు సీసాలు ఎట్టబోతున్నాయి, ఏ తారీఖున పోతున్నాయి, ఎవరు అందిస్తున్నారు, ఈ కథ ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది? దీని మీద మీరు చర్య తీసుకోవాలి మేడం. ఇది నిజమా కాదా అనేది కూడా ఇగో ఈ పక్క విద్యార్థులను కూడా అడుగు. ఇక మమ్మల్ని అయితే ఏడికి పడితే ఆడికే ఏటపోట మాటలు అంటుంది మేడం. ఈ ప్రిన్సిపాల్ మేడం శైలజ మాకొద్దు, మాకు వేరే మేడం కావాలి అని ఇగో ఈ రకంగా ఆర్డీఓకు ఆర్సీఓకు మొదలుపెట్టుకురాడు ఆ బుడ పొరగాలు. ఇక చూడు ఈ కథ ఎట ఉందో ఏం కథ ఏమంటున్నారు పొరగాలు. కానీ రమ్మ తల్లురారా జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైంలో ఆల్కహాల్ చేసి మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్కే సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసినాం సార్. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్ అమ్మాయిలు? అసలు ఇది చాలా మంది రాశారు మేడం, చాలా జరిగింది.